ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సందడి నెలకొంది. 5 రోజుల పాటు జరిగే ఎర్రగట్టు, కొమ్మాల, కోటవంచ జాతరలకు పిల్లపాపలతో భక్తులు పోటెత్తారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో జాతర ప్రాంగణాలు మారుమోగిపోయాయి. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి, వరంగల్ జిల్లాలోని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, జయశంకర్ భూపాలపల్లిలోని కోటవంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తిలో ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ అలివేలు మంగమ్మ, పద్మావతి సమేత శ్రీనివాసులు ఉత్సవ మూర్తులను భక్తులు, వేద పండితులు రథచక్రం మీద ఊరేగించారు. డప్పు చప్పుళ్లతో భీమారంకు తీసుకొచ్చారు. అక్కడ సాంప్రదాయబద్ధంగా చిన్న రథచక్రం మీద ఊరేగింపుగా ఎర్రగట్టు గుట్టపై ప్రతిష్ఠించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను ఆయా గ్రామాల ప్రజలు, కళాకారులు కోలాటాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ పూజారులు, వేదాంత పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున దైవ దర్శనం చేసుకున్నారు. స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని అర్చకులు చెబుతున్నారు. పాల్గొన శుద్ధ సప్తమి నుంచి పాల్గొన పగుల పంచమి వరకు కొనసాగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాల్గొన శుద్ధ సప్తమి నాడు అధ్యయనోత్సవము, అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణ మహోత్సవము, పాల్గొన శుద్ధ పౌర్ణమి హోలీ పుణ్యమి నాడు రాత్రి ప్రభబంధతోనే జాతర అత్యంత వైభవోపేతంగా ప్రారంభమవుతుంది. ఈ జాతరలో సుమారు 5 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారు. పాల్గొన బహుళ చవితి నాడు దివ్య విమాన రథోత్సవం రాత్రి పడింది అత్యవైభవంగా జరపబడుతుంది. ఈ రథోత్సవంలో కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధతో స్వామివారి కృపకు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలవుతారు. ఎర్రగట్టు పైకి 540 మెట్లు ఎక్కి గరుడ దీపంలో నూనె పోసి వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. స్వామి తమ కోరికలు తీర్చారు కాబట్టి ఎంత కష్టమైనా తాము ఇష్టంగానే వెళ్లి స్వామివారికి మొక్కులు అప్పజెప్పుకుంటున్నామని భక్తులు అంటున్నారు. మా మొక్కులను తీర్చుకునే జాతర ఇది. ఈ జాతరకు చాలా మా గిరిజన జాతర తరపున మేము చాలా మంది కూడా ఇక్కడ తండాల నుంచి తండాల్ప భక్తులు వచ్చి మరి స్వామివారి కొలువును మేము చేసుకుంటుంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఇంకా కొంచెం బాగా చేయాల్సిన అవసరం ఉన్నదని. కొమ్మాల లక్ష్మీనరసింహ దేవుడు అందరు భక్తులకు కొంగు బంగారం. ఇది స్వయంభూ స్వామి నరసింహస్వామి. ఇక్కడ దాదాపు 400-500 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ జాతర ఇలాగే నడుస్తుంది. కొన్ని లక్షలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందుతూ ఆ స్వామివారి ఆశీస్సులతో అనుగ్రహంతో వారి కోరికలు తీరడం వల్ల ఇది దేదీప్యమానగా ప్రతి సంవత్సరం కూడా భక్తులతో వెలుగొందుతున్నది. గోవిందనామ స్మరణతో సంకీర్తనలతో కోటవంచ మారుమోగింది. పౌర్ణమి కాంతుల్లో అభయ స్వరూపుడు దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. అర్చకులు భక్తుల కోలాటాల మధ్య అంగరంగ వైభవంగా స్వామి ఉత్సవ విగ్రహాలను రథంపై పురవీధుల్లో ఊరేగించారు. రథాన్ని లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఆలయం చుట్టూ బోనాలు, ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదక్షిణలు చేయడానికి అనుమతించారు ఆలయ అధికారులు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ క్యూ లైన్లు, చలవ పందిళ్ళు, వారికి ఆర్టీసీ సౌకర్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జాతరలో దుమ్ములు ఇవ్వకుండా వాటర్ ట్యాంకర్లతో నీరు కూడా కొట్టించడం జరిగినది. దేవాలయ పరిసరాలలో గ్రామ పంచాయతీ సిబ్బంది, మా సిబ్బంది అందరూ కూడా పారిశుద్ధ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని జాతర పరిసరాలు క్లీన్గా ఉండేటట్లు చేయడం జరిగింది. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రభలతో తరలి వస్తుండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు ట్రాక్టర్లపై వచ్చిన భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు కోలాటాలతో ఆలయ ప్రాంగణమంతా హోరెత్తింది. దేవుణ్ణి దర్శించుకోవడం వలన మాకు మొక్కుకున్న కోరికలు కూడా మాకు తీరుతున్నాయి. ఇక్కడ భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఎక్కువ మోతాదులో వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారిని. మనం కోరుకున్న మొక్కులను కూడా స్వామివారు తప్పగా తీరుస్తుంటారు. కాబట్టి ఆ నమ్మకంతో భక్తులు ఏటా వస్తూనే ఉంటారు.
5 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతరలో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.